యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రభు ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు దేవాది దేవుడికి ఆది దేవుడికి వేలాది వందనములు కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ప్రియ సహోదరులారా, ఈ సమయం వరకు ఎంతమంది బిడ్డలు గృహాలకు వచ్చారో వాళ్ళందరి చుట్టూ కాపుదల నుంచి దేవుడు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవాది దేవుడికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ఇంకా రాని బిడ్డలు ఎవరున్నారో ప్రభా, ఆ బిడ్డలందరూ కూడా నాయన నీ కృప కాపుదలు తోడించినైనా బిడ్డలు సంతోషంగా నా తండ్రి ప్రభా, ఏ బిడ్డని ఏ హానికరం ముట్టుకున్నానైనా గృహాలకు చేర్చమని ప్రార్థించి అడిగి పొందుకున్నామా తండ్రి. ప్రియ సహోదరులారా, ఈ దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏమంటే సామెతలో 15వ అధ్యాయం ద్వారా 33వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం 33వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం ద్వారా ఈ 2 వచనాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యెహోవాను భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును అని చెప్తున్నాడు. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును అని చెప్తున్నాడు. అంటే ఏమని అర్థం అంటే, యెహోవా యందు మనం భయభక్తులు కలిగి మంచి మార్గంలో మనం నడవటము ఆయనకు కావాలంట. అదే జ్ఞానాభ్యాసం అంట. గురువు మనకి చదువు రాలేదని చెప్పనని బోధిస్తాడు కదా, ఇట్లాగే వెళ్ళాలరా అట్లాగే వెళ్ళాలరా అదిరా ఇదిరా అని చెప్పనని మాట్లాడతాడు కదా గురువు. మన స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని మాట్లాడతాడు కదా, స్టిక్ తీసుకొని మాట్లాడతాడు కదా, అట్లాగా దేవుడు కూడా ఒక జ్ఞానాభ్యాసమునకు సాధనము చేస్తున్నానని చెప్తున్నాడు. ఎలాగంటే మనం ఏదన్నా మాటల ద్వారా నడవడిక ద్వారా ఎవరన్నా ఎదుటి వారిని మనం ఏదన్నా కించపరిచినట్టు మాట్లాడడం ద్వారా అలాగ ఏదన్నా మనం తప్పులు చేసినప్పుడు జ్ఞానాభ్యాసం చేస్తున్నాడంట. ఎట్లాగంటే మనకు తెలియదు కానీ దెబ్బలు ఆయన ఎదురుగా నిలబడి మనల్ని కొట్టడు దేవుడు, కానీ ఏదో ఒక రూపకంగా ఒక భయాన్ని అనేది మనలో కలుగుద్ది అనమాట. ఆ భయం మనలోకి వచ్చినప్పుడు మనం మంచిగా నడవటానికి సాధనం చేస్తాం అనమాట. అది దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానాభ్యాసమునకు సాధనం అంటే అది ఘనతకు ముందు వినయమునుంట. జ్ఞానాభ్యాసం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు చూస్తాడంట, మనము మంచి మాటలు మంచి నడవడికలో మనం నడిచినప్పుడు మన చూపుల ద్వారా మన నడవడిక మన జీవితంలో ఎంత మంచిగా వెళ్తామో అంత మంచి దేవుడు చూసి మనం ఎదుటి వాళ్ళు మనల్ని ఘనత పొందుకుంటారు కదా. అబ్బా ఈడు చూడు ఎలా చేస్తున్నారు, ఈ అమ్మాయి చూడు ఎలా ఉందో, ఈ అబ్బాయి చూడు అంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు చూడు ఎంత బాగున్నారో, ఎంత మంచిగా ఉన్నారో, వీళ్ళ కుటుంబం ఎంత బాగుందో, వీళ్ళ పిల్లలు ఎంత బాగున్నారో అని చెప్పనని మనకి ఘనత పక్కన ఒక్కొక్కళ్ళుగా మనల్ని ఘనపరిచే కొంది వినయం. మనం ఎలా ఉంటామంటే వినయం కలిగి, అబ్బా దేవుడి వల్ల కదా మనకి ఇట్లాగా ఎంత సంతోషంగా మనం జీవిస్తున్నాము, దేవుడు మనకి ఇలా భయం పెట్టకపోతే మనం ఎప్పటికీ ఇలాగే ఉండేవాళ్ళం కదా. ఎదుటి వాళ్ళని శత్రుత్వంగా చూడటం, ఎదుటి వాళ్ళని ద్వేషించడం, మళ్ళీ ఎలా పడితే వాళ్ళు గమ్ముగా ఉన్నా కూడా మనం ఏదో ఒక విధంగా వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం, ఇవన్నీ మనం చేసేటప్పుడు దేవుడు మనల్ని ఇట్లా మనకు తెలియపరిస్తేనే కదా మనకి ఇట్లాగా మంచిగా వచ్చాము అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయ ఆలోచనలంట మనుషుని వశమంట. మన హృదయ ఆలోచనలు మనుషుని వశం అంటే హృదయాలోచనలు మనుషుని వశమే. మన హృదయంలో మనము ఏదైతే అనుకుంటామో దాంట్లో జరుగుతాయంట, కానీ దానికి ప్రత్యుత్తరం దేవుడు ఇస్తాడంట. మనం ఏదైతే అడుగుతామో దాంట్లో ఇస్తాడంట. చక్కని హృదయం కలిగి మనం జీవించిన సమయంలో ఘనతకు ముందు వినయముండును. వినయం ఉంటే దేవుడు మనకు ఖచ్చితంగా మన హృదయ ఆలోచనలు ఆయన ఎరిగి మనకి ప్రత్యుత్తరం ఇస్తాడంట. మనం దేనికోసం అడుగుతామో అప్పుడు మన తప్పులన్నీ మనం సరి చేసుకున్నప్పుడు మన నడవడిక మన మాట తీరు మన చెవులకు వినే స్వరం కూడా అపవిత్రమైన స్వరం మనం వినకుండా, ప్రభా ఈ అపవిత్రమైన స్వరం మేము వినకూడదయ్యా, ఏ చెడు మాటలు మేము వినకూడదు, ఏ చెడు వైపు మేము చూడకూడదయ్యా అని చెప్పనని ప్రతి క్షణం మనం అడుగుతామే, ఆ మాటల ద్వారా మనకి ఘనత ఇంకా ఎక్కువైపోద్దంట. మనం నడవడిక చూసి ఎదుటి వాళ్ళు అబ్బాయి బిడ్డ ఎంత మంచిగా ఉన్నాడు అని చెప్పనని మనని ఘనత నొందేటట్టు చేస్తారంట.
ఘనత ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, ఎదుటి వాళ్ళని మనల్ని పొగిడినప్పుడు, మనం ఏదైనా మంచి పనులు చేసినప్పుడు అట్లా ఎదుటి వాళ్ళు పక్కన అనుకుంటారు కదా, బా ఈ బిడ్డ ఎంత మంచిగా ఉన్నాడు, అసలు ఎంత ఇలాంటి వాడు ఇంకెక్కడా లేడు, ఇలాంటి అమ్మాయి ఎక్కడా లేదని చెప్పనని పొగుడుతారు చూడు, అది మనకి ఘనత. ఆ ఘనత వచ్చినప్పుడు మనం వినయంగా ఉంటామంట, నిశ్శబ్దంగా ఉంటామంట. ఎలాంటి అల్లరి అనేది పిల్లలు ఎట్లా పడితే అట్లాగా ఉంటారు కదా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, కించపరచడం అట్లా చేస్తారు కదా. ఇంకా అలాంటి వాటి జోలికి, చిల్లర పనులకి, చిల్లర మాటలకి, అలాంటి వాటికి మనం వెళ్ళమంట. అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత వినయమో ఘనతకు ముందు. ఘనతకు ముందు వినయముండును అని చెప్తున్నాడు. మనము జ్ఞానాభ్యాసం దేవుడు మనకి సాధనంగా మార్చినప్పుడు మనం వినయంగా ఉంటామంట. వినయంగా ఉన్నప్పుడు మనకి ఎంతో ఘనత మనం అసలు మన తలంపులో కూడా అలాంటిది అనేది మనం అసలు వింటామని చెప్పని మన ఆలోచనలో కూడా రాదంట. మరి దేవుడు ఈరోజు మనకి ఎంత ఘనతను, ఎంత జ్ఞానాభ్యాసాన్ని మనకు బోధిస్తున్నాడంటే, సాధనంగా అంటే మనలో ఇంకా ఎలాంటి మలినం అనేది ఉండదంట. హిమము కంటే మంచు తెలుసు కదా, ఆ హిమము కంటే ఇంకా తెల్లనైన మనసుగా మనల్ని సాధనంగా చేస్తాడంట. సాధనం అంటే అది ఎంత మంచిగా అంటే అంత మంచిగా మనల్ని మారుస్తాడంట దేవుడు. 100 గొర్రె పిల్లల్ని తోలుకెళ్ళినప్పుడు 99 గొర్రె పిల్లలు అక్కడే పెట్టేసి తప్పిపోయిన ఒక గొర్రె పిల్ల కోసం దేవుడు ఎతకటానికి వెళ్ళాడంట. కొండల్లో ఎటు వెళ్ళిపోయిందో ఈ గొర్రె పిల్ల, ఎటు దారి తప్పిపోయిందో ఈ గొర్రె పిల్ల అని చెప్పనని వెళ్ళాడంట. ఆ గొర్రె పిల్లని తీసుకొని మళ్ళీ మందలోకి వేసుకొని, అప్పుడు నా మందంతా నా దగ్గరే ఉంది కదా, ఇంకెటు వెళ్ళలేదు కదా అని చెప్పనని సంతోషపడ్డాడంట. మరి ఇప్పుడు మనం కూడా అట్లాగా పక్కకు తొలగిపోతున్నామని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మన కోసం నలిగిపోతున్నాడంట. ఆయన మనసులో వేదన పడుతున్నాడంట, దుఃఖపడుతున్నాడంట. ఎంత చెప్పలేనంత వేదన అంట. ప్రభువుకు మనం అంటే చాలా ఇష్టం, ఎంత చెప్పలేనంత ఇష్టం, మహా ఇష్టం. ఆ ఇష్టాన్ని మనను కూడా సంతోషంగా ఉంచాలి అని చెప్పనని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానాభ్యాసంకి సాధనము అని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఆయన చేసే ప్రతి ఒక్క జ్ఞానాభ్యాసానికి మనము సాధనంగా ఒక చెక్క పేడ తీసుకొని మనం రుద్దితే పైదంతా ఎలా తోలంతా పోద్దో, నున్నగా ఎలాగొస్తుందో అట్లాగా మనల్ని అట్లా చేస్తాడంట. మన మనసులో మలినం, చర్మం మీద మలినం, ఎక్కడ మనని ఏ పాపం మనల్ని అంటుకోకుండా దేవుడు అంత సాధనంగా చేస్తాడంట. ఘనతకు ముందు వినయంగా సాధనంగా మారినప్పుడు ఒక వినయంగా మనం మారుతామంట. ఎట్లాగంటే ఎవరు మనల్ని ఏదన్నా అనుకున్నప్పటికీ, ఏమోలే ప్రభా నీవు ఉన్నావు కదా నాకు తోడు అని చెప్పనని తలంచుకొని పక్కకు వచ్చేస్తామంట. అది వినయం అనేది. మనం ఎంతమంది ఎంత హేళన చేసినప్పటికీ, మనకు ఒకవేళ జాబ్ రాలేదని మనల్ని హేళన చేస్తున్నారేమో, లేకపోతే కుటుంబం ఇట్లాగా ఉందని చెప్పని ఒడిదుడుగులుగా ఉన్నారు, ఎప్పుడు వీళ్ళకి ఇది అది ఎప్పుడు ఏదో ఒక కష్టాలు ఎదురు తగులుతూనే ఉంటాయి అని చెప్పనని మనల్ని ఎదుటి వాళ్ళు కించపరిచి మాట్లాడినప్పుడు మనం ఏమీ మాట్లాడకుండా వినయంగా ఉంటామే, గమ్ముగా ఉంటామే. ఆ వినయమే దేవుడు మనకి ఘనతనిస్తాడంట. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం ఇన్ని మాట్లాడినా వాళ్ళు ఏమీ మాట్లాడటం లేదు కదా, అబ్బా ఈ కుటుంబం ఎంత మంచి కుటుంబం అనండి, ఎంత మంచి బిడ్డలోనండి, వీళ్ళింట్లో వాళ్ళందరూ ఎంత మంచి వాళ్ళోనండి అని చెప్పానని ప్రతి ఒక్కళ్ళు గనపరుస్తారంట. మన దేవుడు మన పట్ల అట్లాగా ఘనతను అందిస్తాడంట దేవుడు. మరి ఇంకొకటి ఏంటంటే, దేవుడు మన హృదయము మనుషుని వశం అంట. మన హృదయంలోకి మనుషుని వశం కాబట్టి మనం ఏమి చేయలేమంట. కానీ మన హృదయంలోకి దేవునికి చోటు ఇచ్చి, హృదయమా నువ్వు ఉన్నావు కదా నాలో, ఆత్మదేవా నువ్వు ఉన్నావు కదా, నిరంతరం నిత్యమగుడు తండ్రి నువ్వు ఉన్నావు కదా నాలో అని చెప్పని దేవుణ్ణి ఆహ్వానించుకొని, మనం ఏదైతే ఆహ్వానించుకుంటామో మనలో ఒక రాక్షసుడిగా ఉంటాడంట. కానీ మనకు తెలియదు, మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. కానీ దేవుణ్ణి మనం ఆహ్వానించుకున్నప్పుడు, ప్రభా నీ కృప మాకు తోడుంచయ్యా, మా ఆత్మలోనైనా నీ ఆత్మతో అభిషేకించండి అయ్యా, మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ దేహంతో నిన్ను ఆహ్వానించుకుంటున్నాం ప్రభా, మమ్మల్ని ఏ మళ్ళీ అంటకుండా కాపాడయ్యా, వినయం కలిగి మేము జీవించే జీవితంలోకి నడిపించు ప్రభా అని చెప్పనని మనం ప్రతి క్షణం ఆయన అడుగుతూ ఉండాలంట. మనకి ఏదన్నా జరిగినా, ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నా,
ప్రభా నీ కృతజ్ఞత అయ్యా అని చెప్పని కృతజ్ఞత తెలియజేసుకోవాలంట దేవుడికి. కృతజ్ఞత తెలియపరుచుకో కొనింది మనకి సంతోషమే కానీ ఎక్కడ దుఃఖానికి స్థానం ఉండదు. ప్రభా ఇది ఇచ్చావయ్యా, మాకేమీ లేకపోయినప్పటికీ ప్రభా ఈ దినం నా తండ్రి తినడానికి తృప్తిగా భోజనం ఇచ్చావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఈ శుభకార్యం జరిగించుకుంటున్నామయ్యా, ఈ శుభకార్యంలో మా కార్యం అంతా సహాయం చేసావు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. మేము ఎప్పటి నుంచో ఏదో కార్యం జరగటం లేదని బాధపడ్డామయ్యా, కానీ ఈ దినం నా తండ్రి మాతో మాట్లాడి కార్యాన్ని జరిగించినందుకు నీకు స్తోత్రం దేవా అని చెప్పనని దేవుడికి ప్రతి క్షణం మనం భోజనం చేసిన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలంట. మంచినీళ్ళు తాగినా ఆయనకి స్తోత్రం తెలియజేసుకోవాలంట. ఎందుకంటే ఆయనకి అది అట్లా ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటే మనల్ని ఆయన హెచ్చిస్తాడుంటాడు. ఎట్లాగంటే చూడు బిడ్డలు, నన్ను ప్రతి క్షణం తినే తాగే ప్రతి ఒక్క వస్త్రంలో, వాళ్ళు వాడుకునే ప్రతి ఒక్క వస్తువుల్లో, ప్రతి ఒక్క పనిలో నన్ను తలుచుకుంటున్నారు దేవుణ్ణని, నన్ను గణపరుస్తున్నారు నా బిడ్డలని చెప్పనని ఆయనకి మనల్ని వదిలిపెట్టడంట. మనకు తెలియంది ఒకటి ఉంది, మన పక్కనే యేసయ్య, మన ప్రతి ఒక్క బిడ్డ పక్కన ఒక దేవదూత తోడే ఉంటుంది పక్కన. కానీ అది ఎలాగంటే దేవుని ఆత్మతో తోడుగా ఉన్న వారికి ఆత్మ మన పక్కన ఉన్నట్టు మనకు తెలిసిద్ది, చూపిస్తాడు. యేసయ్య నువ్వు నా పక్కన ఉన్నావా అని చెప్పని అన్నప్పుడు ఆయన ఏదో ఒక సాదృశ్యాన్ని మనకు చూపిస్తాడు. అట్టి హృదయం కలిగి మనం జీవించినప్పుడు ఆయన పక్కనే ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, మన తలంపుల్లో ఉంటాడు. మనం పిలిస్తే నువ్వు ఎక్కడున్నావు ప్రభా అని చెప్పన్నప్పుడు మనకి ఆత్మ ద్వారా, మన హృదయం ద్వారా ఆయన మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రియ సహోదరులరా, ప్రతి ఒక్కళ్ళు మనం మాట్లాడడం మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళకి దేవుడు వినిపిస్తాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన ఎక్కడో మన పక్కనే ఉన్నాడా, మన ఆత్మలో ఉన్నాడా, మన కష్టం వచ్చినప్పుడు మనలో ఉంటాడంట. ఆయన బలహీనంగా ఉంటామే పడిపోతూ ఉన్నప్పుడు మన బలహీనంలో ఆయన ఉంటాడంట, బలమును శక్తిని ఇవ్వడానికి. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన పక్కనే ఉంటాడంట. మరి మాట్లాడండి, మీరు కూడా మాట్లాడడానికి మొదలు పెట్టండి, ప్రయత్నించండి. యేసయ్యా మా పక్కన ఉన్నావా, నిజంగా ఉన్నావు కదా మా పక్కన అని చెప్పనని అడగండి. ఉన్నానని చెప్పనని మీ ఆత్మ ద్వారా మాట్లాడతాడు దేవుడు. నేను అబద్ధం కాదు చెప్పేది, నిజమే. నా జీవితంలో నేను చూశానండి యేసయ్య ఆత్మ ద్వారా ఎన్ని మాటలు, ఎన్ని కార్యాలు జరిగించాడు, ఎన్ని శుభకార్యాలు అనుకోకుండా ఎన్నో ఆశ్చర్యంగా జరిగాయి. అందుకని దేవుడు ఈరోజు నా ద్వారా మీతోటి అందరితోటి మాట్లాడడానికి కూడా, ఆయన ముందుకు నడిపించడానికి కూడా ఆయన ఆత్మ ద్వారానే, ఆయన ప్రణాళిక ద్వారానే ముందుకు వచ్చాను. మరి దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క స్వరం ఆయనదే. ఆయన ప్రేరేపించి మీతో మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కటి ఆయన స్వరమే. ఆయన స్వరం వినే ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదాలనే దొరుకుతాయి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వాదాలు మాత్రమే ఇస్తాడు దేవుడు. కానీ ఆయన చెప్పినట్టు నడవండి, ఆయన చెప్పినట్టు వింటేనే ఆ కార్యాలన్నీ మీరు పొందుకుంటారు. మన హృదయంలోకి ఆయన ఆహ్వానించుకున్నప్పుడు చక్కని ప్రత్యుత్తరం మనకి ఇస్తాడంట. యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చి ఆయన ఆశీర్వాదాలు మనకి కలగజేస్తాడంట. మరి మనం అందరం కలిసి ప్రభా ఇట్లాగా మాకు సహాయం దయచేయి ప్రభా, మేము ఆహ్వానించుకుంటున్నాము, భయభక్తులు కలిగి వినున్నట్లు జ్ఞానాభ్యాసం మాకు దయచేయం ప్రభా, సాధారణంగా మమ్మల్ని మార్చయ్యా, వినయంగా ఉండే బాధ్యతను మాకు దయచేయండి అయ్యా, మేము ఘనత పొందుకునేవారుగా దీవించండి అయ్యా అని చెప్పనని అందరం ఎంతమంది అయితే మనల్ని హేళన చేశారో వాళ్ళందరి ముందర తలెత్తుకునే విధంగా దేవుడు నడిపిస్తాడనమాట. వాళ్ళు చూసి మనల్ని ఆశ్చర్యపోయే విధంగా, అయ్యో మనం ఇంత తప్పు చేశామా, ఇంత పొరపాటు చేశామా అని చెప్పనని వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మళ్ళీ మంచిగా నడుస్తారంట. మనతో ఒక మిత్రులుగా, స్నేహితులుగా ఎప్పుడు ఎన్నడూ చూడని ప్రేమ ఎదుటి వాళ్ళల్లో మనకి కలిగిస్తాడంట. మనకి శత్రువులు అనేది ఇంక ఉండరంట, మిత్రులు తప్ప శత్రువులుగా ఉండరు. మనకి ఏది నష్టమైనప్పటికీ, నష్టపోయింది ఒక వంతు అయినప్పటికీ 10 రెట్లుగా 10ఇంతలుగా దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. ఏది అడిగినప్పటికీ నేను ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు అదే ఉత్తరం ఇస్తాను, నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, మంచి దారికి నడవండి, మీరు ఎవరు పక్క తొలగిపోవద్దు, మంచి మార్గంలో నడవండి, యథార్థమైన జీవితంలోకి నడవండి అని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు హృదయంలో పెట్టుకొని మాట దేవుడు మాట్లాడుతున్న ఈ స్వరాన్ని మీరందరూ
దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్కళ్ళు దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాటలో మీరు నిలకడగా నిలిచి దేవుణ్ణి ఆహ్వానించుకుంటారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి దీవిన ఆశీర్వాదం, ప్రతి ఒక్కళ్ళకి నేను ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. ఆహ్వానించుకోండి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ మనసుతోటి, పూర్ణ దేహంతో ఆహ్వానించుకోండి. ప్రతి ఒక్కళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, మేము బయటికి వెళ్తున్నామయ్యా, మాకు ముందర విజయవరుడుగా నీవు ఉండయ్యా. విజయాన్ని నా తండ్రి ప్రభా, అపజయం ఎరగని తండ్రివయ్యా, విజయం తప్ప అపజయం అంటే తెలియని వాడివయ్యా. మా పనులన్నింటిలో కూడా నైనా అట్లాగే మాకు అపజయం అనేది ఎక్కడ ఎదురు రాకుండా జయమే పొందుకునే వారుగా, విజయ వీరుడుగా మాకు ముందర నిలబడినైనా మమ్మల్ని గెలిపించయ్యా. మమ్మల్ని తలగానే నిలబెడతానన్నావు కదా, తోగ్గా నియమించనన్నావు కదా, ముందుకు నడిపించయ్యా ప్రభా. మాకైతే ఏమీ తెలియదయ్యా, మాకు అంత జ్ఞానం లేదయ్యా, మాకు జ్ఞాపక శక్తి లేదయ్యా. నా తండ్రి ప్రభా, నీవిచ్చు జ్ఞానం, నీవిచ్చు జ్ఞాపక శక్తితో మేము వెళ్ళాలయ్యా. ప్రతి ఒక్క ఆలోచన ప్రభా, మేము ఏది చేయాలో ఏది చేయకూడదో నా తండ్రి మాకు తెలియదయ్యా. నీవిచ్చే ఆలోచన ద్వారా మేము ముందు కొనసాగించాలయ్యా. నా తండ్రి మేము బయటికి వెళ్ళేటప్పుడు నా తండ్రి ప్రభా, మాకు ముందర నీవు ఉండి నాయన జయవీరుడుగా ఉండి జయాన్ని కలిగించండి అయ్యా. జయాన్ని పొందుకొని రావాలయ్యా. మళ్ళీ గృహానికి వచ్చేంతవరకు నైనా ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని పొందుకోవాలి. మేము ఏ పనుల మీద వెళ్తున్నాము నైనా ఆ పనులన్నింటిలో విజయాన్ని పొందుకొని సంతోషంగా మళ్ళీ గృహాలకి చేరేవారుగానైనా మమ్మల్ని దీవించండి అయ్యా. మాకు ముందర నీవు ఉండయ్యా, విజయవీరుడుగా నువ్వు ఉండయ్యా. నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరవబడయ్యా మా పట్లనైనా. నా తండ్రి ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టంలోనే ఉన్నామయ్యా. ఇక నుంచి మాకు దేవుడు గొప్ప దేవుడు నీవు ఉన్నావని నమ్మకం అనేది మాకు కలిగించయ్యా. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మా పట్ల జరిగించు దేవా అని చెప్పనని అడగండి. సహాయం దయచేస్తాడు తండ్రి. తండ్రి ఇచ్చిన మాట మనుషులైతే మర్చిపోతారు, కానీ దేవుడైతే మర్చిపోడు. గొప్ప దేవుడు ఉత్తరం ఇస్తానంటాడు, ప్రత్యుత్తరం ఇస్తానంటున్నాడు. మీ వశంలో కంటే పిలుచుకోండి. మీ హృదయంలోకి మానవుల హృదయంగా కాకోకుండా, మీ హృదయంగా కాకోకుండా దేవుని హృదయాన్ని అంటే చేర్చుకోమని చెప్పానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితేను మనల్ని ఎంత జ్ఞానాభ్యాసం ఇచ్చి ఎంత సాధనముగా చేస్తున్నాడో చూడండి. ఒక వరి మనం చేనులో మనం ఒక వరి కర్ర గుచ్చినప్పుడు అది గింజ మొలకెత్తి దాన్ని నాటి అంతా అయిపోయి వరి కోత కోసి మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు ఒక్కోటి సాధనంగా ఎలా చేసుకుంటా వస్తామో, కలుపు తీసి మందులేసి దాన్ని పొలమంతా ఎంత తేటగా చేసుకుంటా వస్తామో దేవుడు కూడా మన పట్ల అట్లాగే చేస్తున్నాడు. ఒక్కొక్కటి మనం ఏమైనా తప్పులు చేసినప్పుడు మనలో ఉన్న ఏ కలుపు కర్రలు అయితే మనలో ఉంటాయో అవన్నిటిని తీసివేసి, కలుపు కర్రలు అంటే తెలుసు కదా, సైతాన్ సోదరులు. అవన్నీ మనం ఏ చెడైనా చేసామంటే అది సైతాన్ మనల్ని చెడుదారులు పట్టించడానికి మాత్రమే చేసిద్ది. అట్లాంటి సైతాన్లన్నిటినీ, కలుపు కర్రలు లాంటి సైతాన్లన్నిటిని మనలోంచి పక్కకు తొలగించి సాధనంగా మార్చి వినయంగా మనకి ముందు నిలబడి మనల్ని చూసే వాళ్ళందరూ ఘనత మనల్ని పొందుకునే విధంగా దేవుడు ఘనతను అందుకోవటానికి ఎంత వినయంగా దీవించి ఆశీర్వదిస్తున్నాడో అంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టుకోమాకండి ఎవరు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఆహ్వానించుకోండి. దేవుడు ఎంత మంచి దేవుడోనండి, ఎంత గొప్ప దేవుడో. మన మంచి కోసం కోరుకుంటున్నాడు, కానీ మనం ఇచ్చే ధనం ఆయనకు అవసరం లేదు. ఆయన కాడే చాలా ధనం ఉంటుంది. పేదరికంలో ఉన్న మనకి ఏ రూపకంగా ధనం తెచ్చిస్తాడో తెలియదు, ఏ ఆశ్చర్యకార్యం ఏ విధంగా చేస్తాడో తెలియదు. అద్భుతంగా ఆశ్చర్యంగా అది తలుపు తట్టి ఆశ్చర్యంగా అప్పటికప్పుడు క్షణాల మీద వచ్చేస్తుంది. ఆయన కృప ఆయన అంత నిరంతరం ఉంటుంది అన్నమాట మనకి. మరి దేవుణ్ణి మనం అందరం అడుగుదాం, ఆయన పాదాల చెంతకి వెళ్ళి అడుగుదాం. ప్రతి ఒక్కళ్ళ ఈరోజు దేవుడు మనతోటి ఏది మాట్లాడాడో వాక్యం ద్వారా మన హృదయంలో నాటుకునే వారిగా జీవించాలి. ఎక్కడ పక్కకు తొలిగిపోకుండా, దేవుడి మాటలు మనం పక్కకు తొలిగిపోకుండా, దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటల ద్వారా ప్రతి ఒక్కళ్ళం ఆయన ఆహ్వానించుకొని, హృదయంలోకి ఆహ్వానించుకొని మంచిగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆయన ఇచ్చే ఉత్తరాన్ని బట్టి మనం జీవించాలి. ఆయన ఉత్తరం ఇచ్చాడంటే మనకు తిరిగి లేదండి. ఆశీర్వాదం ఇచ్చేసాడంటే తిరిగి లేదు. ఆశీర్వాదం మొదలైనవి అంటే ఎంతమంది వచ్చి అడ్డపడ్డా కూడా వాళ్ళని పక్కకు తొలగిస్తాడే తప్ప నీ ఆశీర్వాదం ఎక్కడ ఏ సైతాను దొంగలించదు. నీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మీ పట్ల నెరవేరుస్తాడు దేవుడు, అంతే. ఆయన ఆశీర్వాదం ఈరోజు ఇస్తానంటున్నాడు, ఉత్తరం ఇస్తానంటున్నాడు. మీరు ఆయన మీ హృదయాల్లోకి ఆయనంట పిలుచుకోమని చెప్తున్నాడు. మీ హృదయాల్లోకి నన్నుగా పిలుచుకోండి, మనుషుని వశం కాదు.
మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చును. అంటే మనిషిని వశం అంటే మనలోకి దేవుని ఆత్మని నింపుకున్నప్పుడు మంచిగా ప్రత్యుత్తరం ఇస్తాడంట దేవుడు. మరి దేవాది దేవుడికి ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన పాదాల చెంతకెళ్ళి ప్రార్థన చేసుకుందాము. అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములయ్యా, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. స్తోత్రం తండ్రి, ఆది అంతం నేను వాడా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి నిరంతరం నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉన్న దేవా నీకు స్తోత్రం నాయన. మరి నా తండ్రి ఉదయకాలం సమయం నుంచి నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా గృహాలకు వచ్చున్నారో ప్రభా, మరి అందరిని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి. మరి వచ్చిన బిడ్డలను బట్టి కూడా నీకు స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలు రాకుండా ఆగిపోయి ఉన్నారో ప్రభా, ఆ రావటానికి కూడా నాయన నీ కృప కాపుదలు తోడుగా ఉంచిన నా బిడ్డలను క్షేమంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉందో నా తండ్రి ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయండి, సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ సమయంలో నాయన నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నల్లమందులు కాలుస్తున్నారయ్యా, ఏ బిడ్డని ఏ హానికారం ముట్టకుండా కాపాడండి అయ్యా. మన నా తండ్రి ఇరుగు పొరుగు వాళ్ళ మీద కూడా నా తండ్రి ఏ ఆటంకం ఇరుకులు ఇబ్బందులు కలగకుండా నా తండ్రి ప్రభా ప్రశాంతంగా జరగడానికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిని వేయండి అయ్యా. నీ నామన మహిపరచుకోండి, నీ నామన ఘనపరచుకోండి అయ్యా. మన నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది పెళ్లిళ్ళ రోజులు జరుపుకుంటున్నారో ప్రభా, ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ప్రభా, ఎంతమంది నూతనంగా వివాహాలు చేసుకుంటున్నారో ప్రభా, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. నూతనంగా నా తండ్రి ప్రభా బిడ్డలు జీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయం అంతానైనా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా ప్రతి ఒక్క గృహం చుట్టూ కంచెని వేయండి అయ్యా. దేవదత్తలు తోడుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ పడకల చుట్టూ కూడా నేను అగ్ని కాంచెని వేయండి అయ్యా. ఎందుకంటే ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నిద్రించు సమయంలోనైనా ఏ విష పురుగులు నా తండ్రి ప్రభా చిన్న చిన్న పురుగులుగా నా తండ్రి ప్రభా ఎన్నో రకాలుగా నా తండ్రి ప్రభా బిడ్డలు ముడుతున్నాయి అయ్యా. అట్లాంటి పరిస్థితులు కూడా రాకుండానైనా ఆ బిడ్డ పడకల చుట్టూ కూడా నీ కంచెని వేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డకినైనా ఏ చెడు కళలు వస్తున్నాయినా నా తండ్రి బాధపడుతూ భయపెడుతున్నారా ప్రభా, అపవాది కలిగించే ఏ చెడు ప్రేరేపణలు వాళ్ళకి రానికుండానైనా, దొంగల భయం కన్నైనా, ఏ తేలు పాములు ఏ విషపురుగులు ఏ బిడ్డలు ముట్టకుండా కాచి కాపాడమన్నైనా రాత్రి వాళ్ళ సమయం అంతానైనా ప్రతి ఒక్కరిని కాచి కాపాడమన్నైనా నీ కృప కాపుదలు వాళ్ళకి తోడించినైనా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేసి నా తండ్రి ఏ కుటుంబంలోనైనా తండ్రి ప్రభా బాధపడుతున్నారు నాన్న ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి ప్రభా. ప్రశాంతమైన నిద్ర కలగజేసిన నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మన తండ్రి ప్రభా ఉదయం కాలం సమయంలో నాన్న ఏ సమయాన నా తండ్రి బిడ్డలందరూ నాయన నిద్రలేసినైనా ముందుగా నా తండ్రి గుమ్మం అడుగు బయట పెడతారు ప్రభా. ఆ గుమ్మానికి ముందుగా పెట్టి అడుగు కంటే ముందరగా నీ అడుగు ముందర ఉంచినైనా నా తండ్రి జయాన్ని కలిగించే తండ్రి నాయన జయవీరుడుగా నా తండ్రి వాళ్ళకి ముందరుండి నాయన వాళ్ళ మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసి ప్రభా నూతన మార్గాలు తెరవబడండి. ప్రతి ఒక్క బిడ్డనైనా జయాన్ని పొందుకొని నా తండ్రి మహా సంతోషంగా గృహాలకి తిరిగి రావాలి ప్రభా. ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా నాయన రాకపోక ప్రయాణం అంతట్లో నాయన నీ సన్నిధి సహవాసం నీ కృపా కాపుదలు తోడించి ప్రతి ఒక్క బిడ్డకి నాయన గృహాలకు చేరేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. గృహంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన నీ కృపా కాపుదలు నీ సన్నిధి సహవాసం ప్రతి ఒక్క బిడ్డకి తోడించండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకైనా సంతానాన్ని దయచేసిన ఆయన యెహోవా ఇచ్చిన బహుమానమని నీ సన్నిధిలో సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా పసిబిడ్డలు నా తండ్రి తల్లి పాలకి నా తండ్రి ప్రభా ఎంతమంది కరువై ఉన్నారో ప్రభా బిడ్డలందరికీ నైనా తల్లి పాలు శ్రేష్టంగా నేను అందటానికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి చిన్నారి బిడ్డలు నా తండ్రి ప్రభా ఎంతోమంది నా తండ్రి బయటికి వెళ్ళి వచ్చే బిడ్డలందరినీ నైనా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపా కాపుదలు ప్రతి ఒక్కరికి తోడించండి. నీ నామన మహిమపరచుకోండి, నీ నామన ఘనపరచుకోండి అయ్యా ప్రభా. తల్లి గర్భంన పడిన బిడ్డ కానించి నా తండ్రి ప్రభా ముదిమి వచ్చిన బిడ్డ వరకు నైనా ప్రతి ఒక్కరిని సంకనెత్తుకొని తిప్పుతానన్నా ముద్దిడిచి పెట్టుకుంటానన్నా ప్రభా. మన నా తండ్రి ప్రభా ముద్దులు పెట్టుకుంటున్నాయినా ఆహ్వానించుకుంటానంటున్నావు అయ్యా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డను ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదల తోడించండి అయ్యా. మరి వితంతులకు కూడా నా తండ్రి ప్రభా నా తండ్రి పక్కన తోడు లేని మన జీవితంలో నాయన యజమాన కర్తవుగా భర్తగా తోడు నా తండ్రి ప్రభా. కుటుంబంలో కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం చేయండి అయ్యా. అప్పుల బాకీలు ఉన్న వారికి నేను అప్పుల బాకీలు తొలగించండి అయ్యా. వ్యాధి బాధల పట్ల నేను బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నైనా తొలగించిన సంపూర్ణమైన స్వస్థత నన్ను ఎత్తిమించారికల వరకు ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బిడ్డలకి ఏ బంధకాలతో నేను బంధింపబడి ఉన్నాయి నాన్న, ఏ శైతాన్ శోధన క్రియలు ఉన్నాయి ప్రభా, ఆ క్రియలన్నీ యేసు నామంలో తొలగిపోవును గాక ఇప్పుడే. ఆమె తండ్రి స్తోత్రం నాయన.
రజా రజా ఏ బిడ్డ ఏ ఇబ్బందులు ఉందో నాకైతే తెలియదు తండ్రి ప్రభా. స్తోత్రం నా తండ్రి ప్రభా. ఆ బిడ్డలందరినీ దర్శించండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా శాంతి సమాధానం నా తండ్రి దయచేయండి అయ్యా. ఆరోగ్య ఆయుష్ని ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయండి కాక నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏమి తిన్నా తాగిన నా తండ్రి ప్రభా బలమును శక్తినిచ్చేవిగా నాయన వాళ్ళ కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ విషపు రోగాలకు ఏ విషపు జ్వరాలుగా నా తండ్రి ప్రభా ఏ బిడ్డ కడుపులోకి పోకుండా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి తినే ప్రతి ఒక్కటి నాయన నా తండ్రి స్వచ్ఛమైన నా తండ్రి బలమును శక్తినిచ్చేవిగా దయచేయండి ప్రభా. నా తండ్రి ఏ విష పదార్థాలు వెళ్ళకూడదయ్యా. ఏ విష వాయువులు ఏ బిడ్డ మొక్కల్లోకి శ్వాసగానైనా పోకూడదు ప్రభా. నా తండ్రి స్వచ్ఛమైన శ్వాస మాత్రమే ప్రతి ఒక్క మొక్కల్లోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా హాస్పిటల్లో ఎంతమందినైనా ఎన్ని రకాలుగానైనా ఇబ్బందులతోటినైనా అనుకోకుండా నా తండ్రి ప్రభా ఎన్నో ప్రమాదాలు కూడా నా తండ్రి ప్రభా బాధలు వ్యాధులతోటి నా తండ్రి ప్రభా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా దర్శించండి ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా. నా తండ్రి అనాథాశ్రయంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వికలాంగులు కానీ నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి వాళ్ళకి కావాల్సిన అవసరతలో కూడా సహాయం దయచేయండి ప్రభా. వాళ్ళకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబుల విషయంలో కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా నీ కృప వాళ్ళకి తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. నీ కృప లేనిది ఎవరు ఏమీ చేయలేరయ్యా. నీ కృప ప్రతి ఒక్క బిడ్డకి తోడుంచి నీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచినైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. బిడ్డల చదువుల్లోనైనా ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ప్రభా బిడ్డల చదువుల్లోనూ జాబుల్లో జీవితాల్లో దీవించండి ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏ అసమాధానాలు ఉన్నా కానీ నా తండ్రి సమాధానాలను తీసివేసి నెమ్మది సమాధానం శాంతి సమాధానం దయచేసి నాన్న ఏ బిడ్డకి ఏ జ్ఞానం నా తండ్రి కొదువై ఉందనైనా జ్ఞానాన్ని వేసిన జ్ఞాపశక్తి వాళ్ళకి దయచేయండి ప్రభా. నీవిచ్చు జ్ఞానం నీవిచ్చు జ్ఞాపశక్తితో ఆ బిడ్డలు దీవించాలని నీ కృప ప్రతి బిడ్డకి తోడుంచండి అయ్యా. నా తండ్రి ప్రభా గృహాల్లో ఎంతమంది స్త్రీలు పురుషులు నా తండ్రి ప్రభా చిన్న చిన్న బిజినెస్లుగా చేసుకుంటున్నాయినా నా తండ్రి చేతి వృత్తులుగా చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి మెండారుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి వాళ్ళకి ఇంకానైనా మహానందంగా సంతోషాన్ని కలిగించండి ప్రభా. ఎంతమంది బిడ్డలైనా గృహాల్లో నా తండ్రి ప్రభా స్వస్థత లేక బాధపడుతున్నారో ప్రభా చేతి పనులు చేసుకోలేకపోతున్నాను బాధపడుతున్నారో ప్రభా వాళ్ళకి ఏ సమస్య అయినప్పటికీనైనా సంపూర్ణమైన స్వస్థత కలిగించి ప్రతి ఒక్క బిడ్డని సంపూర్ణ స్వస్థత కలిగించి వాళ్ళు చేతి పనులు చేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ కృప తోడించండి అయ్యా. దీవించండి అయ్యా. ఆశీర్వదించండి అయ్యా ప్రభా. నా తండ్రి ప్రభా దేశాన్ని కాపాడుతున్న నా తండ్రి ప్రభా రక్షక భటుల వల్లే నా తండ్రి ప్రభా రాత్రి మొగులు నాన్న నిద్రపోకుండా కంటికి రెప్పలాగా నా తండ్రి కాచి కాపాడుతున్న ప్రతి ఒక్కళ్ళు చుట్టూనైనా నీ కంచెను వేయండి అయ్యా. ఆ బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళేంత వరకు నైనా ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా కాపాడండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ నామను గణపరచుకోండి అయ్యా. వాళ్ళ కుటుంబాల్లో భార్య బిడ్డల్ని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు నైనా నీ కాపుదలు ఉంచండి అయ్యా. కుటుంబం చుట్టూ కంచెను వేయండి అయ్యా. దేవదూతలు కావలు పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. ఎన్ని రకాల జాబులు చేసుకుంటున్నారో ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారో ప్రభా వాళ్ళందరినీ నీ కృపల జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి నాయన నీ తోడు సన్నిధి సహవాసం తోడించి వాళ్ళకి ఏ అవసరతలో ఉన్నారో ప్రభా వాళ్ళ అవసరతలతో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి జాబులు చేసుకుంటున్న బిడ్డలు ఎంతోమంది ప్రభా నా తండ్రి ప్రభా జీతం సరిపోవటం లేదని చెప్పని బాధపడుతున్నారయ్యా. వాళ్ళకు కూడా నా తండ్రి సహాయం దయచేయమని నాయన మంచిగా కుటుంబాల్లో నాయన భార్య బిడ్డలను పోషించుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఆ బిడ్డలందరికీ నేను ఎంతమందికి సొంత గృహాలు లేవని బాధపడుతున్నారా ప్రభా నా తండ్రి ఆ బిడ్డలకు కూడా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రభుత్వం ద్వారా నా తండ్రి ప్రభా ఎన్నో ఇళ్ళ ఫ్లాట్లు ఇచ్చారయ్యా. ఇల్లు కట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. మరి ఆ బిడ్డలకు కూడా నాయన ఏదో ఒక రూపంగా నా తండ్రి ప్రభా రాష్ట్రం ప్రభుత్వం ద్వారా నా తండ్రి ప్రభా బిడ్డలకు కూడా సొంత గృహానికి దయచేయమని నెలలో నా తండ్రి చేసినామలో ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రభా ప్రభుత్వం నా తండ్రి ప్రభా చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనులనైనా నా తండ్రి మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి అనాథలకు నాయన సహాయం దయచేసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. రోడ్ల మీద నా తండ్రి ప్రభా ఎంతమంది అయితే నా తండ్రి అనాథలుగా నా తండ్రి తిరుగుతున్నారా ప్రభా భోజనం లేక ఒంటి మీద వస్త్రం లేక ఉండటానికి ఇల్లు లేక నాయన తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా నీ కృపను చూపించండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. బిడ్డలైనా తృప్తిగా భోజనం చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. ఆ బిడ్డలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన దీవించండి ఆశీర్వదించండి ప్రభా. వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలైనా క్షేమంగా వెళ్ళినైనా క్షేమంగా గృహాలకు రావడానికి వాళ్ళకి కావాల్సిన దానం వాళ్ళకి అంది సంతోషంగా ఇంటికి చేరలాగా దీవించండి అయ్యా. వాళ్ళ కుటుంబాల చుట్టూ కాంచిన వేయండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా
ఇంకా ఎంతమంది ప్రభా నా తండ్రి ఇంటర్వ్యూలకి వెళ్ళిపోతున్నారో ప్రభా, వాళ్ళందరికీ నీ కృపా కాపుదలు తోడించండి అయ్యా. సంతోషంగా నెమ్మది సమాధానం కలిగి నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి సంతోషంగా ఇంటికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభా నా తండ్రి. ప్రభా నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా, నీ కృప లేనిది ఎవరు ఏమి చేయలేరయ్యా. బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. ప్రభా ఎంతమంది ఎన్ని రకాల ఎగ్జామ్లోనైనా పాల్గొంటున్నారో ప్రభా, అన్ని రకాల ఎగ్జామ్లోనైనా మంచిగా రిజల్ట్ వచ్చి నా తండ్రి ప్రభా మహా సంతోషంగా బిడ్డలు దేనికైతే కావాలనుకుంటున్నారో వాటిలో సెలెక్ట్ అయ్యి భాగ్యాన్ని దయచేయండి అయ్యా నా తండ్రి. అన్ని రకాల జాబులు నా తండ్రి ప్రభా, ఎంతమంది ఎన్ని రకాలుగా నాయన జాబులకు వెళ్తున్నారు ప్రభా, జాబులు అన్నింటిలో వాళ్ళందరికీ సంతోషం కలిగే విధంగా దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి సముద్ర ప్రయాణాల్లో చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులు నా తండ్రి ప్రభా, నా తండ్రి వాళ్ళ చుట్టూ నీ కంచెని వేయండి అయ్యా. బిడ్డకి ఏ చేడు అనుకుంటా సంతోషంగా నా తండ్రి ప్రభా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క ప్రయాణికులకు నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. రాత్రి వేళ ప్రయాణం అంతట్లోనైనా నా తండ్రి రాత్రి వేళ కానీ ఉదయం కాలంగా నా తండ్రి ప్రభా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులకు నాయన రాకపోక ప్రయాణం అంతట్లో తోడుండి సహాయం దయచండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా నా తండ్రి. మంచాల మీద నాయన పక్షవాతంతో నాయన ఎంతమంది బిడ్డలు నాయన లేవలేని పరిస్థితిలో ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ స్వస్థత దయచేసి నాయన నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి. దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు వైద్యులు అంటారు ప్రభా, వైద్యులు కూడా నా తండ్రి ప్రభా నా తండ్రి మంచిగా వైద్యం చేసి నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు మంచి వైద్యం చేసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి నిందలు రానికుండా నాయన వాళ్ళు చేసే ప్రతి ఒక్క వైద్యంలోనైనా ప్రతి ఒక్కరికి నీ నామాన్ని ఘనపరిచే విధంగా సంతోషపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి ప్రభా ఎన్ని ఫ్యాక్టరీలు నడుపుతున్నారు, ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారు, వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి ప్రభా. ఆకాశంలో నా తండ్రి ఎన్ని రకాల వాహనాలు నడుస్తున్నాయో ప్రభా, వాహనాలన్నిటికీ నాయన నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి ప్రతి ఒక్క ప్రయాణికులు నాయన తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ నామను మహిమపరుచుకోండి, నీ నామను ఘనపరుచుకోండి అయ్యా. మన నా తండ్రి ప్రభా నా తండ్రి ఇజ్రాయెల్గా నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలు నాయన నీ పరిచయకు వాడబడుతున్నారయ్యా. మరి ఇంకా కొంతమంది ప్రభా ఎంతో నిందలు పాలవుతున్నారయ్యా. వాళ్ళు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళ దగ్గర జాపుకుంటూ ఉంటే ఎదుటి వాళ్ళు నాయన కించపరిచినట్టు మాట్లాడుతున్నారు ప్రభా. వాళ్ళకి కూడా నాయన నీ కృపను దయచేసి నాయన బిడ్డలకు కావాల్సిన అవసరతలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా నా తండ్రి. నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా, బిడ్డలకు కూడా నీ కృప తోడించి సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. సహాయం దయచేయమని మళ్ళీ ప్రార్థిస్తున్నానయ్యా. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క వ్యవసాయదారులకు నాయన వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా పొలంలోకి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ఎక్కడ ఎలాంటి విష పురుగులు నా తండ్రి ముట్టకుండా నాయన ఏ అది సోదరులు ఆ బిడ్డలు ముట్టకుండా నాయన సంతోషంగా నా తండ్రి ప్రభా నా తండ్రి ఇంటికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎప్పుడు వెళ్ళినా నాన్న వ్యవసాయదారులైనా ఏదో ఒక విష పురుగులు పొలాల్లో ఉంటాయి ప్రభా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నానే. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెను వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా సేవకులు నా తండ్రి ప్రభా దైవజనులు ఎంతమందినైనా సేవకు బయలుదేరుతున్నారో ప్రభా ఉదయకాలం సంబంధించి నా తండ్రి సాయంత్రం వేళ దాకానైనా వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. సేవకులకి ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళ కుటుంబాల పట్ల వాళ్ళకన్నా వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళందరి చుట్టూ నీ అగ్ని కాంచెను వేయండి అయ్యా. అక్కడ ఏ ఇరుకులు ఇబ్బందులు వాళ్ళకి కలగకుండానైనా ఏ వ్యతిరేకతలు వాళ్ళకి రానికుండానైనా దుష్టుడు ఎవరిలో చేరినైనా వ్యతిరేకతలు తీసుకొస్తుందా ప్రభా, దుష్టుడు వాళ్ళ నుంచి పక్కకు తొలగించి నేను ఆ బిడ్డలకు సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా నా తండ్రి. నీ నామను మహిమపరుచుకోండి అయ్యా నా తండ్రి. ప్రతి ఒక్క సంఘంలోనైనా ఏక మనసు ఏక ఆత్మతోటి జీవించే హృదయాన్ని అందరికి కలిగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. తగ్గించుకునే మనసులో మేము ఉండే జీవితాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా, నీ నామానికి ఘనత తెచ్చుకోండి ప్రభా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. కుటుంబాల్లోనైనా ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది ప్రభా గృహాల కోసం సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్నారనైనా మళ్ళీ ఆ గృహాలకు కూడా సహాయం దయచేయమన్నాయన. గృహాల కోసం ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా, వాళ్ళకు కూడా సహాయం దయచేయమన్నా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఏ బిడ్డ కుటుంబంలోనైనా ఏ సమస్యల్లో ఉందనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాయి. ఈ కుటుంబాలు అయితే విడిపోయినాయి ప్రభా, ఆ కుటుంబాలన్నీ కట్టబడండి అయ్యా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కళ్ళ మనోనేత్రాన్ని తెరబడండి అయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే పలకల మీదనైనా యెహోవా నివాస స్థలం అని చెప్పని రాసుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. యెహోవా గొప్పతనం నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకి నా యెహోవాని తండ్రి నామాన్ని ఘనపరిచేవారుగా నాయన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా నా తండ్రి. నీ నామాన్ని నాయన ప్రతి ఒక్కళ్ళు జుంటి తారల తేనె కంటే మధురమైన నీ ప్రేమను నాయన రుచి చూపించండి అయ్యా. ప్రతి ఒక్క
ఒక్క కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం తెలుసుకోమని నేను ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి, ఏ బిడ్డలు ఏ ప్రయాణంలో ఉన్నప్పటికీ నేను తోడుగా నేడుగా నిలబడినైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. ఆదరవుగా నిలబడినైనా కుటుంబాలకు నైనా ఆదరణ కర్తవైనా నివాస స్థలంగా నీవు ఉండినైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా? నీ చూపు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయం అంతా ప్రతి ఒక్క కాపుదల నుంచి రేపు ఉదయం సమయం నుంచి కూడా నాయన ప్రతి ఒక్క బిడ్డకి నేను దీవెన ఆశీర్వాదంతో నింపండి అయ్యా. రేపు ఉదయం కాల సమయంలో కూడా నాయన ఎంతమంది బిడ్డలు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు నా తండ్రి ప్రభా, పెళ్ళిళ్ళ రోజులు జరుపుకుంటున్నారు, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నూతన జీవితంగా నేను దీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి నా తండ్రి నూతనంగా ఇంకా ఎన్ని శుభకార్యాలు నాన్న గృహాల్లో మొదలుపెట్టున్నారు ప్రభా. శుభకార్యాలన్నీ పూర్తి అయిపోయేంత వరకు ఏ బిడ్డకి ఏ ఆటంకం ఇరుకులు ఇబ్బంది కలగకుండా నా తండ్రి ప్రభా శుభకార్యాలన్నీ పూర్తి అయిపోయేంత వరకు తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళ అవసరతలు ఏదైనప్పటికీ నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదల తోడించినైనా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ గ్రామంలో అయితే నా తండ్రి సువార్త విత్తనం అనేది లేకుండా ఉందో ప్రభా ప్రతి ఒక్క గ్రామంలో నా తండ్రి సువార్త అనేది నాయన అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎవరిని ఏ విధంగా ప్రేరేపిస్తారో, ఎక్కడెక్కడ ఏ బిడ్డను వాడబడతారో ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి నాయన నీ స్వరం వింటున్న ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు జరగాలి ప్రభా. యేసు నామంలో అవన్నిటిని వాళ్ళు పొందుకునేవారుగా దీవించబడుగాక అయ్యా. ఆమెనయ్యా. నా తండ్రి గెలిచేవారుగానే ఉండాలయ్యా, ఓడిపోయేవారుగా ఉండకూడదయ్యా. ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడే తలెత్తుకునే జీవితంలో ఒక బిడ్డలందరినీ నడిపించబోతున్నందుకే స్తోత్రం నాయన. ఈ దినం మాట్లాడావు కదా, వాక్యం ద్వారా వాగ్దానం ఇచ్చావు కదా, ప్రత్యుత్తరం ఇస్తున్నానని చెప్పావయ్యా. మరి నా తండ్రి ఘనతకు ముందు వినయం కలిగి ఉండునని చెప్తున్నావయ్యా. అట్లాంటి వినయం కలిగిన జీవితంలోకి నన్ను ప్రతి ఒక్క బిడ్డని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. జ్ఞానాభ్యాసాన్ని బోధించి నా తండ్రి సాధారణంగా నా తండ్రి ప్రభా నా తండ్రి నీలో ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లోనైనా ఏ దయ్యున్నప్పటికీ నా తండ్రి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సొంత గృహాలు లేవు, అప్పులు పాలైపోయాము, ఏం చేయాలి మేమని చెప్పానని జోడిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగానైనా అద్భుతంగా ఆశ్చర్య కార్యం ఆ గృహంలో జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక అయ్యా. మరి నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నా తండ్రి ప్రభా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి ప్రభా గృహాల్లో ఉంటున్నా, బయటికి వెళ్ళిన ఈ ప్రతి క్షణం నీ సన్నిధి సహవాసం తోడించి, నీ కృపా కాపుదలు తోడించి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచెను వేసి దేవదత్తలు కావలుగా ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళ గృహాల చుట్టూ కూడా నైనా ప్రతి క్షణం నా తండ్రి ప్రభా ఏ బిడ్డని ఏ ఆపద ముట్టకుండానైనా ప్రతి ఒక్క గృహాల చుట్టూ నైనా అగ్ని కాంచెను వేసిన దేవదత్తలకు కావులుగా పెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి నా తండ్రి ప్రభా ఎక్కడక్కడ ఎంతమంది బిడ్డలు నలిగిపోతున్నారు నాయన, ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో, ఎన్ని రకాల బిజినెస్లు నడుపుకుంటున్నారు నా తండ్రి ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ఎవరైతే ఈ స్వరం వినబోతున్నారు నాయన, నా తండ్రి ఏ ఆపదల్లో ఎవరు ఉన్నారో నా తండ్రి నాకైతే తెలియదు. నీ స్వరం వినే ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలా, అద్భుతంగా ఆశ్చర్యంగా నా తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల కార్యాలు జరగాలయ్యా. ఎన్నడూ జరగని కార్యం కూడా నాయన వాళ్ళకి జరగాలి. వాళ్ళ నోటి నిండా నవ్వు, హృదయపూర్వకంగా సంతోషంగా నీకు సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. విజయవీరుడిగా ముందుండి నాయన ఉదయకాలం సమరించి ప్రతి క్షణం మీరే తోడుండి సహాయం దయచేస్తున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి మీరే ముందుగా ఉండాలి అయ్యా. ఏ క్షణానైనా సరే నా తండ్రి ప్రభా వాళ్ళ భయంలో కూడా నాయన నీ వెలుగుని నింపండి అయ్యా. వాళ్ళు భయపడినప్పుడు నా తండ్రి నీ వెలుగుని చూపించినైనా నీ శక్తిని బలమని వాళ్ళకి దయచేయండి అయ్యా. ఏ బిడ్డ భయపడుతుందో ఆ బిడ్డకి ధైర్యాన్ని శక్తిని దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోమని, నీ నామను గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి ఈ ప్రార్థన ఎంతమంది బిడ్డలకు నైనా అందాలో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభా. ఈ ప్రార్థన అంతట్లోనైనా నా తండ్రి పలికిచ్చిన ఈ మాటల ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళపైన నాయన ఫలించే ద్రాక్ష తీగల వల్ల జీవించడానికి సహాయం దయచేయమని, ప్రతి ఒక్కళ్ళకి విజయవీరుడుగా ముందుండి అపజయం అనేది లేకుండా ఏసే ప్రతి ఒక్క అడుగు ముందర జయాన్ని పొందుకొని మహా సంతోషంగా గృహాలకు చేరే భాగ్యాన్ని, గృహంలో ఉన్నా కానీ బయటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు నైనా శాంతి సమాధానం దయచేయండి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా శాంతి సమాధానం, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి. నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం
చేసుకుని ప్రతి ఒక్క బిడ్డను పట్టుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయం నుంచి నాయన ప్రతి క్షణం ప్రభా మీరు వచ్చి రాకలే ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు పడుకున్నానైనా నా తండ్రి ప్రభా కాన్పుల కోసం ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారో ప్రభా, బిడ్డలు తల్లి బిడ్డలు క్షేమంగా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డని ఏ హానికరం ముట్టకుండా కాపాడండి అయ్యా, సహాయం దయచేయని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ఇంకా ఎంతమంది ఎన్ని సమస్యల్లో ఉన్నారు ప్రభా, వాళ్ళందరికి కూడా ఎక్కడున్నప్పటికీ నాయన నా తండ్రి వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను పిలవపోయినా సరే నాయన నా తండ్రి ఈ స్వరం వినే ప్రతి ఒక్క బిడ్డ నీ నామను మహిమపరిచినట్టేనయ్యా, నీ నామను గణపరిచినట్టేనా తండ్రి ప్రభా. బిడ్డలకు దీవించండి, ఆశీర్వదించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క అవసరతలు తీర్చి సాక్ష్యాలుగా నీ సన్నిధిలో వాళ్ళందరినీ నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మన తండ్రి ఈ సమయం నుంచి నాయన మీరు వచ్చి రాకలు ఎత్తబండి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా కాచి కాపాడమని నజరాడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకునే నామ మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికి వందనములు.